ఈరోజు అమృత్ భారత్ రైల్వే స్టేషన్ ఓపెనింగ్ సందర్భంగా ముఖ్య అతిథిగా వచ్చిన కేంద్ర సహాయ మంత్రి వర్యులు బండి సంజయ్ కుమార్ గారు, అదేవిధంగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా నాతో పాటు ఎమ్మెల్సీ కుమరయ్య గారు, రైల్వే డీజీ మురళీకృష్ణ గారు, అదేవిధంగా ఓపెనింగ్ వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీడియా మిత్రులు కూడా ఈరోజు ప్రపంచంలో భారతదేశం శక్తి సైనికంగా ఏ విధంగా ఉందో మోదీ గారు ప్రపంచానికి చూపించడం జరిగింది. అదేవిధంగా రైల్వే స్టేషన్లు 103 భారతదేశంలో ఓపెనింగ్ చేయబడతా ఉన్నది. అమృత్ భారత్ రైల్వే స్టేషన్ లో ప్రపంచానికి ధీటుగా ఏ విధంగా ఓపెన్ అవుతుందో ప్రతి ఒక్కరు చూస్తా ఉన్నారు. ఇక్కడ రైల్వే స్టేషన్ లో మన తెలంగాణలో చూస్తే కరీంనగర్ ఒకటి, వరంగల్ ఒకటి, బేగంపేట ఒకటి ఓపెన్ చేయడం జరుగుతూ ఉన్నది. రాబోయే రోజుల్లో భారతదేశంలో రోడ్స్ అయినా రైల్వేస్ అయినా ప్రపంచానికి ధీటుగా ఓపెన్ చేయడానికి శక్తివంతంగా మోదీ గారు ప్రయత్నం చేస్తా ఉన్నారు. డెవలప్మెంటే మనకు ఆదర్శంగా ఉండడానికి ఆస్కారం ఉన్నది. అదేవిధంగా రాబోయే రోజుల్లో గతంలో 2500 కిలోమీటర్లు ఉంటే ఈ రోజు 5000 కిలోమీటర్లు పైకి డెవలప్మెంట్ అయింది. రోడ్స్ సుమారు 1,25,000 కోట్లు కూడా వెచ్చించడం జరిగింది. అదేవిధంగా మన తెలంగాణలో 40 రైల్వే స్టేషన్లు అమృత భారత్లో తీసుకోవడం జరిగింది. సుమారు 5,000 కోట్ల అమౌంట్ తోని డెవలప్ చేస్తా ఉన్నారు. ఇప్పుడు 3 రైల్వే స్టేషన్లో 30 కోట్లతోని ఒక్కోటి సుమారు 30 కోట్లతో కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. ప్రపంచంతో ధీటుగా రాబోయే రోజుల్లో ఏ విధంగా అయితే ఉన్నదో ప్రపంచాన్ని ధీటుగా రైల్వే స్టేషన్లు అయినా ఎయిర్పోర్ట్ ధీటుగా ఏ విధంగా అయితే ఉన్నదో ఆ విధంగా ఉంటుంది. గతంలో కూడా ఒకటి బుల్లెట్ ట్రైన్ కూడా అహ్మదాబాద్ టు బాంబే అది 300 కిలోమీటర్లు ఆల్రెడీ అయింది. 1,08,000 కోట్లతోని డెవలప్ చేయడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో కూడా హైదరాబాద్ నుంచి బాంబే, హైదరాబాద్ టు అమరావతి, హైదరాబాద్ టు బెంగళూరు ఇవి కూడా రాబోయే రోజుల్లో కూడా రావాలనుకుంటే మేము కూడా మోదీ గారికి ఇన్విటేషన్ కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో రవాణా సంఘం ఎంత అభివృద్ధి చెందుతుందో దీన్ని బట్టి ఆలోచించుకోవాలి. ఎందుకంటే వేగంగా పెంచి ఎలక్ట్రికల్ అన్ని 100% ఎలక్ట్రికల్ ట్రైన్లు చేయడం జరిగింది. ఇంకోటి రాబోయే రోజుల్లో మనందరికీ ఆదర్శవంతంగా ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా తీర్చిదానికి మోదీ గారు కంకణం కట్టుకొని ఉన్నది. మనందరం సహకారం చేస్తే రాబోయే రోజుల్లో భారతదేశం కూడా అగ్రగాని. ఎందుకంటే ప్రపంచంలో 3వ ఆర్థిక దేశం ఉన్నది. రాబోయే రోజుల్లో కూడా 5వ ఆర్థిక దేశం ఉంది. 3వ ఆర్థిక దేశాన్ని తీసుకురావాలని తీర్చిదానికి అందరూ సహకరించాలని ఈ అవకాశం పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగించుకుంటాను.